ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఇది రాయట్లేదు బికాస్ వేస్ట్ ఆఫ్ టైం. చెప్పండి, ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఎమర్జెన్సీగా ఆర్డినెన్స్. ఇప్పుడు సింపుల్గా మనం జెనసిస్ తెలుసుకోవాలి దేనికన్నా సరే. ఓకే, ఈవెన్ వెన్ యూఆర్ రీడింగ్ పాలిటీ ఏదన్నా సరే ఎందుకు నీడ్ ఏంటో మనకు తెలియాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డినరీ అంటే ఒక టెంపరీ లాని మనం ఆర్డినెన్స్ అంటాం. ఓకేనా, ఆర్డినెన్స్ అంటే ఏంటి? టెంపరీ లా. ఓకేనా, టెంపరీ లాలో టెంపరీ తీసేయండి, మిగిలింది ఏంటి? లా. ఇప్పుడు లా అనే సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు, ఏంటి ఎల్ అంటే లా. ఆర్డినెన్స్ అంటే ఏంటి? టెంపరీ లా. బాగానే ఉంది, టీ తీసేయండి, ఏం మిగిలింది? లా. ఇక్కడ లా అనే దానికి రెండు పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. తయారు చేసేది ఎవరు? లెజిస్లేటివ్. ఓకేనా, తయారు చేసేది ఎవరు? లెజిస్లేటివ్. ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఇక్కడ వరకు మనకి బేసిక్ అవేర్నెస్ ఉంది. లెజిస్లేటివ్ హెడ్ ఎవరు? మనం సెంట్రల్లో మాట్లాడుతున్నాం, ప్రైమ్ మినిస్టర్. వెరీ గుడ్, ప్రైమ్ మినిస్టర్ హెడ్ లెజిస్లేటివ్కి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు? am I clear here? లా అనే దానికి రెండు పర్స్పెక్టివ్స్ ఉంటాయి. తయారు చేసేవాడు ఒకడు, ఇంప్లిమెంట్ చేసేవాడు ఒకడు. తయారు చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ ఎవరు హెడ్? ప్రెసిడెంట్. am I clear ఇక్కడ వరకు? అయితే ఒక లా తయారవ్వాలి అంటే, ఒక లా తయారై ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఇక్కడ ఎవరెవరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి? లెజిస్లేటివ్కి, ఎగ్జిక్యూటివ్కి, వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. అయితే కొన్ని కేసెస్లో ఎప్పుడైతే లెజిస్లేటివ్ అనేది యాబ్సెంట్ అవుతుందో, ఓకేనా, ఆ టైంలో ఎవరు మిగులుతారు? ఒక్కరు ఎగ్జిక్యూటివ్. అంటే మనకి తెలిసిన బేసిక్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఒక లా అనేది తయారవ్వాలంటే ఎవరెవరు ఉండాలి? లెజిస్లేటివ్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఉండాలి. అంటే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, ప్రెసిడెంట్ ఉండాలి. కానీ కొన్ని కేసెస్లో ఎప్పుడైతే లెజిస్లేటివ్ అనేది యాబ్సెంట్ అవుతుందో అప్పుడు ఎవరు మిగిలిపోతారు? ఉంటారుగా, ఎగ్జిక్యూటివ్. అయితే ఎప్పుడైతే లెజిస్లేటివ్ యాబ్సెంట్ అయ్యి ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మిగులుతుందో వాళ్ళు చేసే లానే మనం ఏమంటాము? ఆర్డినెన్స్ అంటాం. అర్థమైందా? సింపుల్గా ఆర్డినెన్స్. ఇప్పుడు వీళ్ళకి లా చేసే పవర్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్కి ఏ పవర్ ఉంటుంది? లాని ఇంప్లిమెంట్ చేసే పవర్ ఉంటుంది. సో వీళ్ళు చేసే లా చేయండి, తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, ఎందుకు చేస్తున్నారు అంటే లెజిస్లేటివ్ యాబ్సెంట్గా ఉందని చేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎగ్జిక్యూటివ్ ఒక లా చేసింది, ఆ లా అనేది టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్గా ఉంటుందా? టెంపరీగా ఉంటుంది. ఎందుకు టెంపరీ అని మీరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లా చేసే పవర్ లేదు, అర్థమైందా? ఇంప్లిమెంట్ చేసే పవర్ ఉందంతే. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక సర్కమ్స్టెన్స్. ఎక్కడైతే లెజిస్లేచర్ లేదో ఓన్లీ వాళ్ళు మాత్రమే ఉన్నారు, లేదు మేము చేయం సరే వదిలేస్తారా? చేయాలి, తప్పకుండా చేయాలి, ఎందుకంటే సర్కమ్స్టెన్సెస్ అలాంటివి. సో ఇప్పుడు మీకు ఆర్డినెన్స్ అంటే అర్థమైంది కదా. ఆర్డినెన్స్ మీన్స్ సింపుల్గా అది ఒక టెంపరీ లా.